జస్ట్ కొద్ది రోజులు రెస్ట్ తీసుకొని. అంటే వీల్ చైర్లకు పరిమితమయ్యే నేను మన సప్లిమెంట్స్ యూజ్ చేసి అద్భుతంగా సక్సెస్ అయ్యాను. నేను సప్లిమెంట్స్ ఎట్లా వాడతా చెప్తాను చూడండి. ఎప్పుడైనా మనం జూమ్కి వచ్చినప్పుడు, మీరు జూమ్ లో ఉన్నప్పుడు మీరు అప్పుడు ఆ టైంలో వేసుకుంటున్న సప్లిమెంట్స్ ని ఒకసారి జూమ్ లో చూపించి వేసుకున్నారనుకో, అది మనకి మంచి సిస్టమ్ లోకి వచ్చినట్టు. కమ్యూనిటీలో అది ఇంటిమేషన్ చేయాలి. అందుకే మనకు సాటర్డే జూమ్ లో దాస్తారు కమ్యూనిటీలో భాగంగా సప్లిమెంట్స్ చూపించకుండా యూజ్ చేస్తుంటారు. నేను చూడండి, నేను స్పైన్ స్ట్రెంగ్ కోసం నేను రెగ్యులర్ గా సప్లిమెంట్స్ వాడతాను. అంటే అన్నిటి కోసం వాడతాను. బట్ నేను మన సిస్టమ్ లో మన శంబలా విన్నింగ్ టీమ్ ఇవాళ అంత పేరు రావడానికి ఇవాళ మిగతా ఇండియాలో ఉన్న మిగతా టీమ్స్ నుంచి నాకు కాల్స్ వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తుంది. ఎందుకు చేస్తున్నారంటే, పోయిన ప్రీవియస్ గా సాటర్డే యొక్క నా స్పీచెస్ మన దగ్గర ఇచ్చిన సక్సెస్ఫుల్ రిజల్ట్స్ నా పక్కనే ఉన్నారు. మీరు నేర్చుకోవడానికి సార్ మీద డిపెండ్ అవుతారు. ఎక్కడ డూప్లికేషన్ అవుతుంది? ఇవాళ సలీం సార్కి 10 లక్షల టీం ఎట్లా వచ్చింది? కింద డూప్లికేషన్ జరుగుతాయి. కాబట్టి ఇక్కడ కూడా మీరు డూప్లికేషన్ జరగాలి. నేను స్పైన్కి ఏం వాడతా? పొద్దున్న లేవంగానే ప్లస్ ఆల్కలైన్ వాటర్ తాగుతాను. తాగేసి ఎలార్జిన్ అయ్యి 24 నిమిషాలు సైబర్ పెట్టుకొని వాకింగ్ చేసి వస్తాను. వాకింగ్ చేసి వచ్చేసి మళ్ళీ నూనె 2 స్పిరులినా వేసుకుంటాను. ఎందుకంటే స్పైన్ కాంబినేషన్ లో స్పిరులినా నూనె బిఫోర్ ఫుడ్ వేసుకోవాలి. ఒక నూనె 2 స్పిరులినా వేసుకుంటాను. ఎందుకు స్పిరులినా వేసుకుంటానంటే చెప్తాను. 2 ఎందుకు వేసుకుంటా? మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి కదా అని 2 స్పిరులినా మార్నింగ్ వేసుకుంటాను. నేను వేసుకొని ఒక ఆకులతో తయారు చేసిన కషాయం తాగి వాకింగ్ వెళ్ళిపోతాను. వాకింగ్ వెళ్ళిపోయి జూమ్ మీటింగ్ చూసుకొని రిమైనింగ్ ఒక నార్త్ ఈస్ట్ దగ్గర ఒక టీ స్టాల్ ఉంటుంది. ఆ టీ స్టాల్ దగ్గర ఒక 10 నిమిషాలు కూర్చొని ఒక టీ తాగి ఇంపార్టెంట్ కాల్స్ టీంలో కానీ అప్లయన్స్ తో కానీ ఇంపార్టెంట్ కాల్స్ అటెండ్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చి స్నానం చేసి హోమం చేసుకుంటాను. ఒక్కొక్కసారి హోమం చేసుకుని వెళ్ళిపోతాను. ఆఫ్టర్ ఫుడ్ తర్వాత నేను 2 మీల్స్ తింటా కాబట్టి, బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ తింటా కాబట్టి తినే ముందు ఏం వేసుకుంటా అంటే, నేను నాకు లిపిడ్ ప్రొఫైల్ ఎక్కువ ఉంటుంది ఒకప్పటి నుండి. అందుకే డైట్ బాగా చేస్తాను. కాబట్టి ఫ్యూచర్ లో లిపిడ్ ప్రొఫైల్ వల్ల పెరాలసిస్ రావద్దు, హార్ట్ స్ట్రోక్ రావద్దు, బీపీలు రావద్దు అని చెప్పేసి, అందుకే నా బీపీ ఎప్పుడు చెక్ చేసినా, ఎంత టెన్షన్ ఉన్నా బీపీ చెక్ చేసినా నార్మల్ ఉంటుంది. ఒక క్రిల్ ఆయిల్, నేను ఫ్లాక్స్ ఆయిల్ వాడాను, క్రిల్ ఆయిల్ వాడతాను. ఎందుకంటే నేను 3 to 500 PV తీస్తా కాబట్టి. ఫ్లాక్స్ ఆయిల్ కు క్రిల్ ఆయిల్ కు డిఫరెన్స్ ఏముంటదంటే, ఫ్లాక్స్ ఆయిల్ ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ VLDL ని అద్భుతంగా దించుతుంది, LDL ని బాగా దించుతుంది. ప్లస్ మనకు బాడీలో కొంచెం హీట్ జనరేట్ అవుతుంది, బ్లడ్ లో ఉన్న కొలెస్ట్రాల్స్ కరిగిస్తుంది. క్రిల్ ఆయిల్ ఏం చేస్తుందంటే, కొద్ది క్రిల్ ఆయిల్ కాస్ట్లీ. ఎట్లా మనం PV తీస్తాం కదా, నేను క్రిల్ ఆయిల్ 2-3 తీస్తుంటా మంత్లీ. క్రిల్ ఆయిల్ ఏం చేస్తుందంటే సేమ్ ఫ్లాక్స్ ఆయిల్ చేసే వర్క్ అంతా చేస్తుంది. చేస్తూ బ్లడ్ వెజల్స్ లో ప్లాస్టిసిటీ పెరుగుతుంది. అదే విధంగా మనకు బాడీకి కావాల్సిన HDL కొలెస్ట్రాల్స్ బాగా పెరుగుతాయి. క్రిల్ ఆయిల్ ఫ్లాక్స్ ఆయిల్ తోటి పోల్చుకున్నప్పుడు క్రిల్ ఆయిల్ ఎక్కువ వస్తుంది. ప్లస్ అదే విధంగా జైంట్స్లలో కార్టిలేజ్ ఫామ్ అవడానికి కూడా క్రిల్ ఆయిల్ యూజ్ అవుతుంది. ఫ్లాక్స్ ఆయిల్ ఏమో జైంట్లలో ఇన్ఫ్లమేషన్ కరిగిపోవడానికి యూజ్ అవుతుంది. క్రిల్ ఆయిల్ కార్టిలేజ్ ఇంప్రూవ్మెంట్ లో కూడా యూజ్ అవుతుంది. కాబట్టి క్రిల్ ఆయిల్ వాడతాను. క్రిల్ ఆయిల్ ఒక Q10, ఒక ప్రోకార్డ్ వేస్తాను మార్నింగ్. తర్వాత మధ్యాహ్నం తర్వాత నుంచి, ఎందుకంటే నేను ఓలిక్ ఐరన్ ప్లస్ కాల్షియం రెగ్యులర్ కన్జ్యూమ్ చేస్తాను. ఎందుకంటే నేను 6 months ఒకసారి బ్లడ్ టెస్ట్లు చేయించుకొని నా యొక్క హిమోగ్లోబిన్ లెవెల్ 14 ఉంచుకుంటాను. కాల్షియం లెవెల్ 9.6 నుంచి 10 ఉంచుకుంటాను. ఇలా ఏది తక్కువైతే అది ప్రైమ్ కేటగిరీలో, అంటే 5 days మనకు 5+2 ఫార్ములా పాటిస్తాం కదా, 5 days వాడతాను. సపోజ్ ఐరన్ లెవెల్స్, హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ పడిపోయినాయి అనుకో, మండే టు ఫ్రైడే ఐరన్ వాడతాను.
లేదు కాల్షియం లెవెల్స్ పడిపోయినాయి అంటే మండే టు ఫ్రైడే కాల్షియం వాడతాను, సాటర్డే సండేలో ఆల్టర్నేటివ్ వాడతాను. అంటే ఇవి రెండు కన్జ్యూమ్ మాత్రం కంపల్సరీ చేస్తాను. ఒక మజ్జిగ తీసుకుంటాను, మజ్జిగలో ఫ్లాక్స్ ఆయిల్, ఇది ఈ ఐరన్ అయితే ఐరన్, ఒక గ్లూకోజ్ మైన వేసుకుంటాను, లేకపోతే ఐరన్ పోలిక్ అయితే ఐరన్ పోలిక్, ఒక గ్లూకోజ్ మైన వేసుకొని మజ్జిగ తాగుతాను. అందుకే చూడండి, నేను సెషన్ చేసినప్పుడు సరస్వతిని మధ్యలో టీ అడగను, మజ్జిగ అడుగుతాను. కాబట్టి అది వేసుకొని మజ్జిగ తాగుతాను. ఇంట్లో ఉంటే ఆ మజ్జిగలో అవిక పట్టిక చూర్ణం వేస్తాను, ఎందుకంటే నేను టీలు బాగా తాగుతాను కాబట్టి గ్యాస్ ట్రబుల్ రాకుండా. ఇది నేను రెగ్యులర్ వాడతాను. ఆఫ్టర్ ఫుడ్ తర్వాత ఏం వేసుకుంటానంటే, ఫుడ్ తర్వాత క్రిలాయిల్ను కంబయోటిక్ వేసుకుంటాను రెగ్యులర్గా. ఇది మండే టు ఫ్రైడే ప్రోగ్రామ్. సాటర్డే సండేలో కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది. మార్నింగ్ ఎలార్జినైన్ ప్లేస్లో కొలాజిన్ వాడతాను. అదేవిధంగా 24 minutes వాకింగ్ చేసి వచ్చినాక టాక్సీ క్లీన్ ఆలువీరా వేస్తాను, ఎందుకంటే బాడీని డిటాక్సిఫికేషన్ చేయాలి. అది అవసరం ఉన్నా లేకపోయినా టాక్సీ క్లీన్ ఆలువీరా వేసుకొని మళ్ళీ నెక్స్ట్ వాకింగ్ వెళ్ళిపోయి మళ్ళీ అదే నేను చెప్పే టీ స్టాల్ దగ్గర ప్రతిదే హైదరాబాద్లో ఉన్నానంటే వాకింగ్ చేసి బాబాను దర్శనం చేసుకొని టీ స్టాల్ దగ్గర టీ తాగుతాను. ఇంకా ఒక్కరిని తాగకపోతే నాకు ఇష్టం ఉండదు, ఒక్కరిని ఒంటరిగా ఉండడానికి ఇష్టపడను కదా, ఎవరినైనా పిలుచుకుని వాళ్ళకి టీ తాగిస్తాను, నేను టీ తాగుతాను. అక్కడ తాగే ముందు సాటర్డే సండేలో కొలెస్ట్రాల్ వేసుకుంటా. కొలెస్ట్రాల్ ఎందుకు వేసుకుంటా అంటే, వినబడుతుందా? ఎందుకంటే కాల్ డిస్టర్బెన్స్ వచ్చింది. కొలెస్ట్రాల్ వేసుకుంటాను. కొలెస్ట్రాల్ కి మనం వేరే సప్లిమెంట్లు యాడ్ కాకుండా ఉండాలి కాబట్టి కొలెస్ట్రాల్ వేసుకుంటాను. అప్పటికి టాక్సీ క్లీన్ కి ఆలువేరాకి గ్యాప్ వస్తుంది. కొలెస్ట్రాల్ వేసుకొని టీ తాగుతాను. టీ కూడా మిల్క్ ప్రోడక్టే, కొలెస్ట్రాల్ టాబ్లెట్ ని ఇబ్బంది ఏం పెట్టేసినాక వాకింగ్ నుండి వెళ్ళిపోయి మళ్ళీ స్నానం చేసి హోమానికి వెళ్ళే ముందు ఏం వేసుకుంటా అంటే నేను డిటాక్సిఫికేషన్, బాడీ డిటాక్సిఫికేషన్ టాక్సీ క్లీన్ ఆలువేరా వేసిన కదా, ఇవి పర్ఫెక్ట్ ఎప్పుడు పనిచేస్తాయి, ఇవి వేసుకున్నప్పుడు మనం లివర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఒక 2 రోజులైనా లివర్కి సంబంధించి వేసుకున్నాం అనుకోండి, లివర్ హెల్త్ వేసుకుంటాను. లివర్ హెల్త్ వేసుకుంటే ఇమ్యూనిటీ వస్తుంది. అందుకే చూడండి, నన్ను ఎప్పుడన్నా జలుబు చేసో జ్వరం వచ్చో నన్ను చూసిండ్రు ఎప్పుడన్నా? నాకు ఇన్ని రోజులు సెషన్స్ నుండి చూస్తుండ్రు, ఎన్నడన్నా నేను జలుబు చేసి జ్వరం వచ్చి పడుకున్న సందర్భాలు, సెషన్స్లలో ఇబ్బంది పడుతున్న సందర్భం ఎప్పుడన్నా చూసారా? ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే లివరు 56 టైప్స్ పనిచేస్తుంది కాబట్టి లివర్ని మనం ప్రొటెక్ట్